హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. మనం ఇప్పుడు విజయవాడలో బుడమేరు వంతెన దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ గత 4 రోజుల నుంచి పరిస్థితి అసలు బాలేదు. ఈ వరద బీభత్సం నుంచి విజయవాడ వాసులు ఇంకా కోలుకోలేదని చెప్పొచ్చు. గత 4 రోజులుగా ఇక్కడ ప్రజలు ఈ వరద నీటిలో నివాసం ఉంటున్నారు. దాదాపుగా 15 డివిజన్ల ప్రజలు ఈ వరద నీటిలోనే ఉంటున్నారు. మనం చూసినట్లయితే ఇక్కడ మనకు మార్క్ తెలుస్తుంది. లాస్ట్ ఒక 2 డేస్ నుంచి కూడా మనకు ఒక మార్క్ అర్థమవుతుంది ఇళ్ళ దగ్గర ఎంతవరకు వాటర్ వచ్చాయని చెప్పి. ఈరోజు నిన్న పరిస్థితి కొంచెం వాటర్ అనేవి లెవెల్ తగ్గిందని మనకు తెలుస్తుంది. బట్ నిన్న నైట్ వాన పడడం వల్ల మళ్ళీ ఏమైనా ప్రవాహం పెరుగుతుందేమో అని చూడాలి. బట్ ఈ పరిస్థితి అయితే గత 4 రోజుల నుంచి మళ్ళీ తిరిగి ఒక 10 రోజులు వారం రోజుల వరకు ఈ పరిస్థితి ఇలాగే కొనసాగుతుందని చెప్పి మరి అధికారులు చెప్తున్నారా, ఎంతవరకు జరుగుతుందని మనకు తెలియదు. ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ అయితే జరుగుతూనే ఉన్నాయి. కానీ లోపల ఉండే చాలామంది ప్రజలకి కనీసం తాగడానికి నీరు కానీ తిండి కానీ దొరకటం లేదని చాలామంది మనకు చెప్తూనే ఉన్నారు. వాళ్ళు అసలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి, నీళ్ళు అందుతున్నాయా, ఫుడ్ అందుతున్నాయా, ప్రభుత్వం వస్తుంది ఇస్తున్నారు తప్ప మాకు అందుతుందా లేదా అని ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరని చెప్తున్నారు. మనం ఇప్పుడు దాకా చూసినట్టయితే మనకి ఇంట్లో నుంచి వస్తువులు చాలా బయటకు వచ్చేసాయి. లైక్ ఇలా కొట్టుకుపోతూ ఉన్నాయి. ఎంతో పరుపులు కానీ మనం డైలీ యూజ్ చేసే థింగ్స్ కానీ ఇలా చాలా ఈ వాటర్లో ఈ ఫ్లోలో కొట్టుకుపోవటం మేము చూస్తూనే ఉన్నాము. ఇక్కడ పరిస్థితి ఇలా ఉందండి. ఇంకా లోపలికి వెళ్తే లోపల సందుల్లో కానీ అలాగా సింగనగర్ లోపలికి వెళ్తే అసలు ప్రజలు ఉన్నారా, అసలు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారో, వాళ్ళకి వాటర్ కానీ ఫుడ్ కానీ అసలు అవసరాలు ఏంటి, అసలు వాళ్ళ అవసరాలు ఏంటి, అసలు ఎవరు పట్టించుకుంటున్నారు, ప్రభుత్వం వచ్చినా కూడా ఏమీ పట్టించుకోవట్లేదని అంటున్నారు. సహాయక చర్యలు అయితే చేస్తున్నారు, బట్ అందాల్సిన వాళ్ళకి అందట్లేదు అని చెప్తున్నారు మనకి. బట్ ఇవాళకైతే ఈ ఫ్లో ఇలా ఉంది. బట్ ఇంకా వాన ఈ వర్షం అనేది ఇంకా 3 రోజులు కొనసాగుతుందని చెప్తున్నారు. మరి ఈ 3 రోజుల వర్షం తర్వాత కూడా ఈ లెవెల్ పెరుగుతుందా తగ్గుతుందా, అసలు ప్రజలు ఇక్కడ ఉండగలుగుతారా లేదా. ఈ రోజు కూడా 4 రోజులు అయింది. ఈ రోజు కూడా ఇంకా ఆ ఫ్లో అనేది తగ్గటం లేదు. ఇప్పుడు కూడా వర్షం పడుతుంది మనకి. మరి ఈ ఫ్లో అనేది ఎలా కంటిన్యూ అవుతుంది, ప్రజలు ఉండగలరా లేదా. చాలా మంది మాకు ఫుడ్ అందట్లేదు, మేము ఉండలేకపోతున్నాం అని చెప్పి అలాగే ఇక్కడ దాకా వాటర్ ఉన్నా అలాగే బయటకు వచ్చేసి ఇక్కడ బయట ఇస్తున్న ఫుడ్ని కానీ వాటర్ కానీ తీసుకెళ్తున్నారు. అందుతున్నాయని చెప్తున్నారు కానీ వాళ్ళకి ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది మాత్రం వాళ్ళు క్లారిటీగా, అంటే మాకు ఇది ఉపయోగపడుతుందా అనేది ఏది లేదు. అందుతున్నాయి, అది బాగున్నాయా లేదా, ట్యాబ్లెట్స్ కోసం అలా బయటకు వస్తున్నామని మనకి చాలామంది ఇక్కడ చెప్తున్నారు. బట్ ఈ ఫ్లో అనేది ఇలాగే కంటిన్యూ అయితే కనుక ఈ సింగనగర్లో ఉండే ఈ రోడ్లు కూడా చాలా వరకు పోయాయని చెప్తున్నారు. ఈ బుడమేరు వంతెన ఇది దాటి ఆ లోపలికి వెళ్ళినా కూడా చూడండి, మనం చూసినట్టయితే వాటర్ బాటిల్స్, ఫుడ్ చాలా వేస్ట్ కూడా కనిపిస్తుంది మనకి. ఈ ఫుడ్ కూడా అంటే కావాల్సిన వాళ్ళకి అందట్లేదు, ఇస్తున్నారు, ఎంతవరకు ఇస్తున్నారు అంతవరకు ఇస్తున్నారు కానీ బట్ నీడీ పీపుల్కి అనేది అందట్లేదు. మనం ఇలా చూసినట్టు ఇదే ఫ్లో కనుక ఇంకొక కొన్ని రోజులు వాళ్ళు చెప్తున్నట్టు వారం కానీ 10 రోజులు కానీ కంటిన్యూ అయితే ఇక్కడ ఉండే ప్రజలు ఇక్కడ నివసించడానికి చాలా కష్టాలు ఎదుర్కొంటారని చెప్పవచ్చు. ఇప్పటికే చాలా ఆస్తి నష్టం కానీ వాళ్ళు సంపాదించుకున్న ప్రతిదీ కూడా ఇల్లు మొత్తం మునిగిపోయిందంటే ఇంకా వాళ్ళకి సంబంధించిన వస్తువులన్నీ కూడా అన్నీ పాడైపోయినట్టే మనం చెప్పొచ్చు. మరి అలాంటి ప్రజలకు ప్రభుత్వం ఎలాంటి సహాయక చర్యలు అందిస్తుంది, అసలు లోపల ఉన్న వాళ్ళకి ఫుడ్ అనేది ప్రాపర్గా అందుతుందా లేదా, ఇవన్నీ ఒకసారి ఆలోచించి వాళ్ళకి ఇస్తున్నారు. డ్రోన్ నుంచి ఫుడ్ ఇస్తున్నారు అంటున్నారు వాళ్ళకి అన్ని. బట్ ఏంటంటే తీసుకున్న వాళ్ళే ఎక్కువ అమౌంట్ తీసేసుకుంటున్నారు అంటున్నారు. వెనకాల ఉన్న వాళ్ళకి ఫుడ్ ఎలా అందుతుంది ఏంటి అని ఎవరు ఆలోచించట్లేదని చెప్తున్నారు. ఒకవేళ ఇదే ఫ్లో కనుక కంటిన్యూ అయితే మాత్రం ఇక్కడ ఉండే ప్రజలకి చాలా ఇబ్బంది కలుగుతుంది. ఇక్కడ రోడ్లు కూడా చాలా పాడైపోయాయని చెప్తున్నారు. ఆ రోడ్లు కూడా ప్రభుత్వం మరమ్మతులు చేస్తుందని అంటున్నారు. మరి ఎంతవరకు జరుగుతుంది ఏంటి తెలీదు. సీఎం చంద్రబాబు నాయుడు కూడా వచ్చి ఇక్కడ పర్యటించారు, ప్రజల్ని పరామర్శించారు, మేము సహాయక చర్యలు అందిస్తున్నామని చెప్తున్నారు. బట్ అది ఎంతవరకు జరుగుతుంది ఏంటి అని తెలీదు. అసలు ఇక్కడ పరిస్థితి అయితే ఇవాళకి ప్రజెంట్ వర్షం పడుతుంది, ఇవాళకి కూడా ఇలా ఉంది. మరి రేపు ఎల్లుండిలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో మనకి తెలీదు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూ టీవీ తెలుగు. కెమెరామెన్ అమృతతో యశస్విని.